మీకోసం కూడా 2 టికెట్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు రానంటే ఎలా? సారీ, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. చదివేది చాలా ఉంది, ఏమనుకోద్దు. సరే. బాయ్. రంజని, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదు. లేదు, ఏదో ఉంది. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండేదానివి, ఏమైందే? నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నాతో నిజం చెప్పు, లేదంటే మాత్రం నీకు నాకు ఏ ఫ్రెండ్షిప్ ఉండదు. నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. దానికి నువ్వు ఏడవటం ఎందుకు? ఈ విషయం మీ అమ్మతో చెప్పు, అమ్మెళ్ళి నాతో చెప్తుంది, తర్వాత పెళ్లి చేసుకోవాలి. దట్స్ ఆల్. నువ్వు చాలా తేలిగ్గా చెప్పావు. నువ్వు ప్రేమించిన వ్యక్తికి చదువు లేదా? ఉంది. పోనీ సంస్కారం లేదా? ఆయన ఒక టీచర్. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? కానీ డబ్బు లేదు కదా. దాందే ఉంది, నీ దగ్గర ఉంది కదా. కానీ మా నాన్నగారి పెళ్లికి ఒప్పుకోరేమో. తప్పకుండా ఒప్పుకుంటారు. నేను కూడా వచ్చి మీ డాడీతో మాట్లాడతాను, సరేనా? ఇంక ఈ విషయం గురించి ఆలోచించకు. రంజిత, క్రిస్టమస్ కి ఇంకో వారం రోజులు సెలవుంది. ఓ రోజు వెళ్ళడానికి, ఓ రోజు రావడానికి సరిపోతుంది. మిగిలినవి 4 రోజులు. మరి ఇంటికి వెళ్దామా వద్దా? నీకిష్టం లేనట్టుంది. అయ్యో, వెళ్దాం. ఓ, నీకు నీ ఉడ్బిన్ చూడాలనుంది కదూ. చూడకుండా ఉండలేవనుకుంటాను, అవునా? చా, అమ్మా నాన్నని చూడాలి. ఏంటేంటి? అబద్ధం నాతో చెప్పకు. ప్రేమ తలకెక్కి వేడివేడిగా ఉన్నావు. నాతో సలహా, శరీరాన్ని ముట్టుకోకుండా పవిత్రంగా ప్రేమించమని ఆయనతో చెప్పు చాలు. అక్కడ కూడా ఉందా? ఏంటి? చూషణం. చా, ఎప్పుడు చూడు వాగుతూనే ఉంటాడు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఆపేశానమ్మా. ఇప్పుడు చూశాను కదా, మళ్ళీ వాగడం స్టార్ట్ చేశానమ్మా. అమ్మా, ఈ చీర చూడు, నీకు నచ్చిందా? ఏంటి అదోలా ఉన్నావు? ఏమీ లేదమ్మా. ఏం లేదా? నిన్ను చూస్తే అలా అనిపించడం లేదే. అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి చెప్పమ్మా? మాస్టర్ కన్నా మంచి అబ్బాయిని మీ నాన్నగారు తెస్తారు. నాకు ఆయన చాలమ్మా. నాన్నగారు ఒప్పుకోరేమో. నువ్వు ఎలాగైనా చెప్పి నాన్నగారిని ఒప్పించాలి. ప్రయత్నిస్తాను. ఏంటే నువ్వు చెప్పేది? అది అంత నీచమైన పని చేసిందా? మీరు అనవసరంగా కోప్పడకండి. మనం కాదంటే అది బాధపడుతుందేమోనండి. బాధపడుతుంది. ఎక్కడే అది? ఏమే, మన కుటుంబం గురించి మర్చిపోయావా? నిన్నొక డాక్టర్కో ఇంజనీర్కో ఇచ్చి చేయాలనుకున్నాను, బడిపంతులకు కాదు. ఆస్తి లేకపోయినప్పటికీ అబ్బాయి చాలా మంచివాడు. తల్లి కూతుళ్ళు కలిసి నా పరువు తీస్తున్నారు. నాన్నగారు, మీరు నన్ను క్షమించాలి. నన్ను దీవించండి. నిన్ను దీవించాలా? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన దగ్గర డబ్బులు లేకపోవచ్చు,
అది మన దగ్గర ఉంది కదా నాన్న. మనకున్నది ఒక్కగానొక్క అమ్మాయి, దాన్ని ఎందుకండి బాధ పెడతారు? దేవి, తను కోరుకున్నట్టుగానే మనం ఈ పెళ్లి జరిపిద్దాం. అమ్మా, బాగున్నా రామ్మా. ఎవరది? అప్పు, సార్ ఎక్కడికి వెళ్ళారు? మీకు తెలీదా అమ్మా? లేదే. సారు ఊరు వెళ్ళిపోయారమ్మా. అందరూ అంటున్నట్టు పారిపోవలసిన అవసరం లేదు. ఊర్లో మంచి పేరుంది, స్కూల్లో కూడా మంచి పేరుంది. ఎవరూ వెతకలేదా? హెడ్ మాస్టరు, నాన్నగారు అన్ని చోట్ల వెతికారు. ఏదో మానసిక రోగం వల్ల వెళ్ళిపోయాడని నాన్నగారు చెప్పారు. హెడ్ మాస్టర్ కూడా అదే చెప్పారు. ఆయన సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోయారమ్మా. చూస్తుంటే కావాలనే చేశారనిపిస్తోంది. ఆయన ఎందుకో కావాలని వెళ్ళిపోయారనిపిస్తోంది. ఆయన సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోయారమ్మా. చూస్తుంటే కావాలనే చేశారనిపిస్తోంది. కావాలనే వెళ్ళిపోయారా? నేను ప్రేమించాను, నమ్మాను, కానీ దానికి బదులు నన్ను మోసం చేశారు. రంజని, నువ్వేం బాధపడొద్దు. మనం వెళ్ళి ఓ లేడీ డాక్టర్ని కలుద్దాం. అబోర్షన్ కోసమా? అది కాలంలో పెద్ద విషయం కాదు. కానీ ఆయన మనస్తాపం వల్ల ఊరొదిలి వెళ్లారని నాన్నగారు చెప్తున్నారు. అది నిజమైతే ఈ రోజు కాకపోతే ఆయన రేపైనా తిరిగొస్తారుగా. రాని, అప్పుడు ఈ విషయం తెలిస్తే దాచిపెట్టడం నా వల్ల కాదు. వేరే మార్గం లేదని ఆయన అర్థం చేసుకుంటారులే. అయినా నువ్వింకేం చెప్పొద్దు. ఈ సంవత్సరం ఇంటికి రావడం కుదరదు, చదివేది చాలా ఉందని ఇంటికి ఉత్తరం రాయ్. కాలేజీలో ఏమని చెప్దాం? దుబాయ్లో ఉద్యోగం వచ్చింది, నేనింక చదవలేను, చదువు మానేస్తున్నానని ప్రిన్సిపల్తో చెప్పు. హాస్టల్ ఇక్కడ కూడా నీకు జాబ్ వచ్చిందని చెప్దాం. తర్వాత నువ్వు నర్సింగ్ హోమ్ లోనే ఉండు, వేరే దారి లేదే. నేను అన్నీ నీకు వదిలేస్తున్నాను. వచ్చే బుధవారం 11 గంటలకు మీరిక్కడికి రావాలి. వచ్చేటప్పుడు ఈ స్లిప్ తీసుకురండి. 11 గంటలకే నువ్వు హాస్పిటల్లో ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. నా మనసు ఒప్పుకోవడం లేదు. అయితే బిడ్డని కనాలనుకుంటున్నావా? నువ్వు ముందు వెంటనే బయలుదేరు. ఇందులో సంతకం చేయండి. దీనికి నేను ఒప్పుకోను.
ఒప్పుకోదంట. మొయ్యవే. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇంక దేనికి నన్ను పిలవద్దు. రండి.